చిచే చలికాలం అయిపోతున్నా సరే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది. ఒకే రోజు ఢిల్లీ అంతా చుట్టొచ్చినా నాకు అంత నీరసం రాదేమో కానీ ఈ వెనపూస తీయడానికి మాత్రం ఎక్కడ లేని బద్ధకం వేస్తుంది. ఇదిగో ఈ ఒక్కరోజే రేపొద్దున చేసేద్దాం, ఇదిగో ఎల్లుండి ఖచ్చితంగా చేసేద్దాం అనుకుంటూ ఉంటాను. కానీ ఆ రోజు మాత్రం మంగళవారమో శుక్రవారం అయిపోతూ ఉంటుంది. దాంతో చేసే పని కాస్త పోస్ట్పోన్ అయిపోయి ఆ బాక్స్ లోట్ అంతా నిండిపోయి అది ఫ్రిడ్జ్ అంతా గలేజ్ అయిపోయేటంత వరకు కూడా దానికి మోక్షం అయితే కలగదు. పనిని డబుల్ పని చేసే వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ లో చెప్పండి. అవును, మీరు ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారా లేదా బయట నుండి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారా? నేనైతే ఒక 10 to 15 డేస్ కి ఒకసారి అయితే నెయ్యి చేస్తూ ఉంటాను. ఫైనల్లీ బటర్ కోసం కొంచెం సాల్ట్ పసుపు వేసి మిక్సీ జార్ లో కొంచెం బ్లెండ్ చేసుకుంటే ఈ కలర్ లో వచ్చేస్తుంది అనమాట. ఇక వైట్ కలర్ ది నెయ్యి కోసం కాగబెట్టేసాను. ఇంకా ఈ yellow కలర్ మాత్రం బటర్ పేపర్ వేసి లో పెట్టి యూస్ చేసుకోవడమే. ఈ హోమ్ మేడ్ బటర్ అనేది పాడవకుండా చాలా రోజు అయితే ఫ్రెష్ గా ఉంటుంది. వీటిని రోటీస్ లోకి పరాకాష్ లోకి యూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఆయిల్ అవాయిడ్ చేసి ఈ బటర్ వేసి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు కూడా. వరేవా, అసలు పని ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. తీసిన వెన్నపూస దగ్గరకు వచ్చేసరికి వేసిన డబ్బా, చేసిన గిన్నె, మిక్సీ జారు ఇవన్నీ క్లీన్ చేసే పాటికి తలప్రాణం తోకొస్తుంది. మీరేమంటారు? నిజమో కాదా మీరే చెప్పండి.